హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ప్రకబుర్లు. ఈరోజు మేము ముందుకి మరొక వీడియోతో వచ్చేసాను. ఏంటంటే పాస్తా రెసిపీ. ఈ రెసిపీ చాలా మంది ఎలా అంటే బ్యాచిలర్స్కి సూట్ అయ్యే వీడియో అన్నమాట. బ్యాచిలర్కి బాగా యూజ్ అవుతుంది. సో కొంచెం మీకు ఎంత క్వాంటిటీ కావాలో, ఎన్ని మెంబర్స్ ఉన్నారో దాన్ని బట్టి మీరు పాస్తా క్వాంటిటీ తీసుకొని ఇలా వాటర్లో వేసి బాయిల్ అవ్వనివ్వాలి. అలా పాస్తా బాయిల్ అవుతున్న టైంలో మీ క్వాంటిటీని బట్టి చిల్లీ టమాటోని కట్ చేసుకోండి. తర్వాత పాస్తా బాయిల్ అయిన తర్వాత ఇట్లా ఒక జాలీలోకి వంపేసుకొని చల్లటి నీళ్ళు పోసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి మనం ఆయిల్ అనేది హీట్ అయ్యాక తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై అవ్వనివ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిల్లీ కూడా వేసేయాలి. అలా చిల్లీ వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై బాగా చేసుకోవాలన్నమాట, మాడనివ్వద్దు. చిల్లీ ఫ్రై అయిన తర్వాత ఇష్టమున్న వాళ్ళు గార్లిక్ కూడా వేసుకోవచ్చు. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసి బాగా మగ్గనివ్వాలి, బాగా ఫ్రై అవ్వనివ్వాలి మెత్తగా. ఇలా మెత్తగా ఫ్రై అయిన టైంలో మనం మ్యాగీ మసాలా దొరుకుతుందండి బయట. అంటే మ్యాగీ ప్యాకెట్లో వచ్చేది కాకుండా సపరేట్గా దొరుకుతుంది. ఆ మసాలా వేస్తే చాలా బాగుంటుంది, టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. తర్వాత కొంచెం గరం మసాలా, తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అన్ని మసాలాస్ అవి వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. మాడనివ్వకుండా స్లోగా కలుపుకోవాలి. టమాటో అవంతా గ్రేవీ అనేది దగ్గరకు వచ్చిన తర్వాత అందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని, టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అందులోకి కొంచెం కారం కూడా కారాన్ని మీకు ఎంత స్పైసీ కావాలో దాన్ని బట్టి కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలా గ్రేవీ అనేది దగ్గరికి ఇలా వచ్చిన తర్వాత అందులోకి కొంచెం టమాటో కెచప్ అనేది యాడ్ చేసుకోవాలి. బాగా యాడ్ చేసుకోవద్దండి, బాగా యాడ్ చేసుకుంటే స్వీట్ అలా వస్తుంది. ఒకవేళ ఎవరికైనా స్వీట్ అండ్ స్పైసీ ఆ టైప్లో నచ్చితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కెచప్ అనేది. తర్వాత ఇలా కెచప్ అనేది వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న పాస్తా అనేది ఆ గ్రేవీలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.